హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ మామిడికాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కర్రీ అనేది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాం. ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేయాలండి. ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి. ఈలోపు మనం 1 మీడియం సైజ్ ఆనియన్ అలానే 4 to 5 మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. సో ఆయిల్ అనేది హీట్ అయింది కదా, ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి దీనిలో యాడ్ చేద్దాం. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి కలపండి. ఇంకా 1 to 2 మినిట్స్ మనకు టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఒకసారి మనం కలపండి. ఇప్పుడు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడు మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది దీనిలో యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఈ విధంగా కలపండి. ఈలోపు మనం ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేనైతే 1/2 కిలో వంకాయలు అనేది తీసుకున్నానండి. ఆ వంకాయలు అనేది మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. సో వంకాయలు అనేవి వాటర్లో కట్ చేసుకొని ఇలా వాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, ఇవి మనం ఈ ఆనియన్స్లో యాడ్ చేసేయాలండి. సో ఆనియన్స్ అనేవి ఒకసారి కలిపి మనం ఈ వంకాయ పీసెస్ అనేవి దీనిలో యాడ్ చేసేద్దాం. సో ఈ విధంగా మనం వంకాయ ముక్కలన్నీ కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. వంకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం అంతా కూడా ఒకసారి కలపండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకోవాలి వంకాయ పీసెస్. ఒకసారి కలపండి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలా కలపండి. ఇవి మనకి ఫ్రై అవ్వడానికి 1 to 2 మినిట్స్ టైం పడుతుందండి. సో పెద్ద టైం అయితే పట్టదు. ఈ వంకాయస్ కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. సో చూసారు కదా, మనకి మగ్గాయి కొంచెం. సో ఇప్పుడు మనం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటామండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది దీనిలో యాడ్ చేసుకోండి. ఇవి మనకి కుక్ అయ్యేలోపు మనం 1 మీడియం సైజ్ మామిడికాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. పైన పీల్ అనేది తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. సో ఈ విధంగా మనకి మగ్గాయి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా ఒకసారి కలపండి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయండి. సో ఈ విధంగా మనకి వంకాయలు అయితే మగ్గాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ అనేవి దీనిలో యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మనం మామిడికాయ పీసెస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలా కలపండి. ఇలా అంతా కూడా మనం ఒకసారి కలపాలండి.
ఈ విధంగా అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఈ మామిడికాయ పీస్ అనేది కుక్ అవ్వడానికి పెద్ద టైం అయితే పట్టదు. ఒక హాఫ్ మినిట్లో మనకి ఇది కుక్ అయిపోతుంది. కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. సో మనకి ఇవి మగ్గాయి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం దీనిలో కారం అనేది యాడ్ చేసుకుందామండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది దీనిలో యాడ్ చేశాను. కారం అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. ఈ విధంగా యాడ్ చేసుకోండి కారం. ఇప్పుడు మనం దీనిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలండి. మీడియం గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది. సో ఒకసారి ఈ విధంగా కలిపారు కదా, ఇప్పుడు మనం దీనిలో వాటర్ అనేది యాడ్ చేద్దామండి. ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి నీట్గా కలపండి. ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవ్వడానికి మనకి ఒక 2 మినిట్స్లో మనకి మొత్తం కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఒకసారి ఈ విధంగా. సో ఒకసారి మొత్తం అంతా కలపండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కూడా కలపండి ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి. ఇంకొక హాఫ్ మినిట్లో మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకొని. సో మీరు ట్రై చేయండి. పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.